హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో రీసెంట్గా మేము శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి ఆది రంగనాథ స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ అయ్యాయి. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇకపోతే ఈ ప్రజెంట్ నేను చూపెడుతున్నటువంటి వీడియో వచ్చి మధ్య రంగనాథ స్వామి ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి కావేరీ రివర్ అనమాట. సో ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది, అందుకే ఒక చిన్న వ్లాగ్ షూట్ చేశాను. సో ఇక రంగనాథ స్వామి విషయానికి వస్తే మనకి ముఖ్యంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు 3 ఉన్నాయన్నమాట రంగనాథ స్వామికి సంబంధించి. సో మన సౌత్ ఇండియాలో చాలా టెంపుల్సే ఉన్నాయి రంగనాథ స్వామివి, కానీ వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి 3 ఉన్నాయన్నమాట. అందులో ఒకటి వచ్చి శ్రీరంగనాథ స్వామి ఆలయము, శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి ఆలయము. రెండవది వచ్చి మధ్య రంగనాథ స్వామి ఆలయము. ఇది వచ్చి శివన సముద్రం, కొల్లేగాల తాలూకు, చామరాజనగర్ డిస్టిక్లో ఉందన్నమాట. సో ఇది శ్రీరంగపట్నంకి మధ్య రంగనాథ స్వామి ఆలయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. మైసూర్ నుంచి అయితే ఒక 85 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇక మూడవది వచ్చి శ్రీరంగం అనమాట. శ్రీరంగం వచ్చి తమిళనాడులో ఉంటుంది. అది అంత్యరంగ అని కూడా పిలుస్తారు. సో అది చివరిదన్నమాట. సో ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ అని చెప్పేసి 3 రంగనాథ స్వామి ఆలయాలు అయితే చాలా ఫేమస్ టెంపుల్స్ అన్నమాట. సో ఇది శ్రీ వైష్ణవులకి చాలా ముఖ్యమైనటువంటి దేవాలయాలు, విష్ణువుకి అంకితం చేయబడినటువంటి దేవాలయాలు అనమాట. ఈ 3 ఆలయాలు కూడా కావేరీ రివర్కి నది ఒడ్డున వెలిసాయన్నమాట. సో ఈ 3 కూడా చాలా అద్భుతమైన టెంపుల్స్. సో ఈ 3 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలని దర్శించుకున్నామంటే ఇంకా రంగనాథ స్వామి ఆశీర్వాదాలు మనకు లభించినట్లే. సో మేమైతే ఆదిరంగ, మధ్యరంగ 2 విజిట్ చేసాము. ఇంకా శ్రీరంగం ఒకటి బాకీ ఉందన్నమాట. సో అది తమిళనాడులో ఉంది, అది కూడా ప్లాన్ చేయాలి. సో ఇదైతే ఇంకా మధ్య రంగనాథ స్వామి ఆలయం నుంచి కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ కావేరీ రివర్ అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నదిలో కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉండే. సో ఎవరు ఇంట్రెస్టెడ్గా లోపల దిగడానికి ఎవరికి ఇంట్రెస్టెడ్గా ఉండలేదు. సో నేను మా ఫ్రెండ్స్ ఒకరి చేయి ఒకరు పట్టుకొని కొంచెం ముందుకైతే వెళ్ళి అక్కడ ఒక చిన్న ఆనకట్టలాగా ఉంటే దాని మీద నిలబడుకొని మేము ఇంకా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మేము శివన సముద్ర అనే ఒక ఊరు అనమాట, అక్కడ ఉంది ఈ ప్లేస్. సో అక్కడ నుంచి ఇంకా సింసా మారమ్మ టెంపుల్, గగనచుక్కి ఫాల్స్, బరచుక్కి ఫాల్స్, ఇలా 3-4 ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో గగన చుక్కీ ఫాల్స్, బరచుక్కి ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫాల్స్ అనమాట అవి. సో ఆ తర్వాత సింసా మారమ్మ అనేది ఒక అమ్మవారి ఆలయము. అదైతే ఇంకా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా. ఎందుకంటే ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రంని అక్కడ స్థాపించారనమాట. ఇంకా మధ్య రంగనాథ స్వామి ఆలయానికి అయితే మేము వెళ్ళాం, కానీ అక్కడ బయట నుంచి ఒక నమస్కారం చేసుకొని వచ్చేసాం మేము. ఎందుకంటే లోపల కొంచెం రెనోవేట్ చేస్తున్నారనమాట టెంపుల్ని. సో సేమ్ రంగనాథ స్వామిని బయట కూడా ఒక చిన్న గర్భగుడి లాగా చేసి అందులో ప్రతిష్ఠించారు. సో మేము అక్కడనే ఒక నమస్కారం చేసుకుని ఇంకా బయలుదేరామన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఈ కావేరీ రివర్లో కొంతసేపు ఎంజాయ్ చేసుకుని ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్కి బయలుదేరామన్నమాట. సో ఆన్ ది వేలో అయితే కొండలు, చుట్టూ పొలాలు, గ్రీనరీ ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపించింది. సో ఇంకా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మరి మేము గగనచుక్కి, బరచుక్కి ఫాల్స్కి వెళ్తే బయలుదేరాము. సో ఆ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వీడియోలో వాటిని అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.